ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం మే నెల 13వ తారీఖు బుధవారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన పరాభవన సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసంలో కృష్ణపక్షం ఏకాదశి ఉదయం 9 గంటల దాకా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8:40 వరకు, ఉదయం వర్జ్యం 6:38 నుంచి 8:19 వరకు, దుర్ముహూర్తం పగలు 11:20 నుంచి 12:20 వరకు దుర్ముహూర్తం ఉంది. ఉదయం సమయం బాగుంది. తర్వాత ఏకాదశి తర్వాత ద్వాదశి వచ్చింది. వారం మంచిదని చెప్పుకోవచ్చు. బుధవారం సౌమ్యవారం అంటారు కాబట్టి వారం మంచిదే. ఈరోజు రామచంద్రమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు. స్నానం చేసిన తర్వాత రామరక్షా స్తోత్రం చదువుకుంటే అన్ని విధాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ నిన్నేమో హనుమంతుడిని పూజ చేసాం, ఇవాళ రామచంద్రమూర్తిని పూజ చేయడం చాలా విశేషం అనమాట అండి. ఇంకా రెండవది ఏంటంటే ఈరోజు ఏకాదశి అండి. మరి ఈ ఏకాదశి ఏంటంటే అసలు ప్రతి ఏకాదశి కూడా మనకి అది ఉపవాసం ఉండాలని పెద్దవాళ్ళు చెబుతారండి. ఆ రోజున అన్నం తింటే పాపాన్ని భోజనం చేసినట్టు అని పెద్దవాళ్ళు నియమని చెబుతుంటారు. మరి ప్రత్యేకంగా ఈ వైశాఖ మాసం బహుళంలో వచ్చే ఈ ఏకాదశి పేరు అపర ఏకాదశి. ఈ రోజున ఉంటే విశేషం ఏంటంటే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఎవరైతే ఉండి ఏకాదశి వ్రతం అంటే ఏం లేదండి. ఆ రోజు భగవద్ధ్యానం చేస్తూ మర్నాడు ఉదయం ద్వాదశి గడియల్లో భోజనం చేసి ఒకరికి ఒక ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టి తను భోజనం చేస్తే అదే భగవద్ ఆరాధన చేయటం. ఇలా చేసినట్లయితే వ్రతాన్ని దానివల్ల ఏం ఫలితం వస్తుందని చెప్పారంటే, మన భారతదేశంలో ఉండే నదులు, పవిత్ర నదుల యొక్క స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అంత పుణ్యం వస్తుందిటండి. ఒక విధంగా మంచిదేనండి. నిన్న హనుమ జయంతి, చక్కగా అప్పాలు మరి గారెలు చేసుకొని ఉంటారు. హనుమంతుడికి నైవేద్యం పెట్టాలని. అలాగే దేవాలయాల్లో కూడా చాలా దేవాలయాల్లో ఈ గారెలు అప్పాలు పంచిపెట్టారు. అవన్నీ సాయిగా సంతోషంగా తిన్నారు. కాబట్టి మరి వాళ్ళ ఉపవాసం ఉండటంలో కూడా శారీరకంగా ఆరోగ్యానికి కూడా మనం మంచిదే అనే చెప్పుకోవచ్చండి. కాబట్టి ఇంకో విశేషం ఏం చెప్పారంటే, మామూలు కంటే ఈ రోజున ఈ ఏకాదశి నాడు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వాళ్ళకి మామూలు దానికంటే అనేక రెట్లు అధిక ఫలితం వస్తున్నారు కూడా మన పెద్దవాళ్ళు. అదేనండి, పర్వదినాలంటే ఏంటంటే మామూలు దినాల కంటే ఇప్పుడు దానం చేసినప్పుడు